కర్కాటక రాశి వారికి ఒకవైపు అష్టమ రాహు సంచార స్థితి జరుగుతూ ఉండగా 12 ఏళ్ల తర్వాత దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో సంచారం చేయడము కర్కాటక రాశి వారికి విపరీతమైన సువర్ణపు కొత్త జీవితం ప్రారంభమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలో 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. వీరికి రాశిలోనే 12 ఏళ్ల తర్వాత గురువు యమునా నది పుష్కర సందర్భంగా ప్రారంభం అక్కడ రాశిలోనే ఉండడం, అక్కడే శుక్రుడితో కలిసినటువంటి గురువు ఉండడం వలన వీరికి వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాల్లో, సేవారంగ కార్యక్రమాలలో ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు ఈ కర్కాటక రాశి వారి సొంతం కాబోతున్నాయి. కాకపోతే ఆధ్యాత్మికత, సత్ప్రవర్తన, వేలకు తిండి, వేలకు ఆహారము, కొత్త విషయాలు నేర్చుకోగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. అష్టమ రాహు కనుక దయచేసి ఎవరిని పడితే వాళ్ళని గొడ్డిగా నమ్మొద్దు. దయచేసి రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు. అసలు ఇది వర్షాకాలం అవ్వడం వలన వర్షం పడుతున్నటువంటి కాల సమయంలో చెట్ల కింద ఉండడం కానీ, బైక్ పైన ప్రయాణాలు దయచేసి చేయవద్దు. ఎందుకనగా ఈ వర్షాకాలంలో ప్రకృతి విపత్తులు కలగడం వలన కొన్ని ఇబ్బందులు పొంచి ఉన్నాయి. భాగ్యస్థానంలో శని భగవానుడు జలరాశిలో సంచారం చేయడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య నమ్మకం జీవితమే విధానంగా ఉండగలగాలి. అలాగనే వీరికి వ్యయంలో బుధాదిత్య రాజయోగము, ప్రభుత్వపు అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే ఈ విశేషమైనటువంటి దక్షిణ ప్రారంభకాల సమయంలో వచ్చిన అష్టమి కావడం వలన బియ్యపిండితో ప్రమిదను ఏర్పాటు చేసుకొని తెల్లటి వత్తులు, కొబ్బరి నూనె వేసి దీపాన్ని వెలిగించి కాలభైరవాష్టకాన్ని వినడం, మీ మనసులో ఉండబడిన కోరికలను కోరుకొని నెరవేరాలని చెప్పి దీన్ని దానం చేయండి. కర్కాటక రాశి వారికి విపరీతమైన యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి.